5 years. ఈరోజు సుప్రీంకోర్టు ఏదో చంద్రబాబుకి భారీ షాక్ ఇచ్చింది అన్నట్టు, పవన్ కళ్యాణ్కి ఏదో భారీ షాక్ ఇచ్చింది అన్నట్టు, అండ్ వైసీపీకి వచ్చేసి ఫుల్ బూస్ట్ ఏది ఇచ్చింది అన్నట్టు రకరకాలుగా వీడియోలు, పోస్టులు, కామెంట్లు వస్తున్నాయి కదా. నిన్న నైట్ నేను కూడా వీడియో ఇచ్చా ఈవినింగ్. అది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్న దాని మీద బేస్ చేసి ఇచ్చా. ఆ తర్వాత మొత్తం నేను క్రాస్ చెక్ చేస్తూ పోతే నా క్యాటలిస్ట్ స్పీచ్ ఛానల్లో కూడా కామెంట్స్ చూస్తే నాకు అనిపించింది అసలు హిందువులకి ఎవరో శత్రువులు కాదండి, హిందువులే శత్రువులు. మన భారతదేశాన్ని ఆనాడు ముస్లిం పాలకులు వచ్చిన, ఆ తర్వాత క్రైస్తవులు వచ్చిన, డచ్ వాళ్ళు వచ్చిన, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చిన, వాళ్ళ చేతులు అప్పనంగా పెట్టింది మనమే, వాళ్ళుగా తీసుకోవాలి. ఎందుకంటే మన మూర్ఖత్వం, మన అజ్ఞానం. ఈరోజు సుప్రీంకోర్టు నేను సూటిగా అడుగుతున్నానండి, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందిగా. సో సుప్రీంకోర్టు జడ్జిలారా, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. ఫస్ట్ మీరు అడిగిన దానికి లడ్డూలు అందులో కల్తీ కలిసింది మీరు అంటున్నారు, దానికి ప్రూఫ్లే అన్నారు కదా. ఆల్రెడీ ఏ కంపెనీ నెయ్యి అయితే సప్లై చేస్తూ ఉందో అందులో కొంత వాడేశారు, మరలా కొత్త ట్యాంకులు వచ్చే సేమ్ అదే క్వాలిటీ ఇది కూడా. కానీ ఆల్రెడీ వాడిన దానికి సంబంధించి క్వాలిటీ లేదని కంప్లైంట్స్ వచ్చినాయి. అప్పుడు దీనిని కూడా ఆపి, ఇంతకుముందు ఎలాగైతే సప్లై అలాగే ఉంది ఇది కూడా, బట్ అది క్వాలిటీ లేదని అంటున్నారు. సో ఇది కూడా క్వాలిటీ లేనట్టుంది, ముందు మేము దీన్ని శాంపిల్స్ ల్యాబ్ పంపిస్తాం, నువ్వు తీసుకెళ్ళిపోని చెప్పేస్తున్నారు. దాన్ని ల్యాబ్కు పంపారు, అందులో తేలింది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కారం తింటే నీ ఆరోగ్యానికి ఇది చెడయ్యి అని చెప్పేసి ఒక డాక్టర్ చెప్పాడు నాకు. ఆల్రెడీ ఆ కారం తినేసా, ఆ కంపెనీ వాడే ఇంకో కారం ప్యాకెట్ ఇచ్చాడు, ఒక కారం ప్యాకెట్ అయిపోయింది అనగానే అప్పటికే డాక్టర్లు ఏమన్నారంటే, ఇప్పుడు తినద్దన్నాం కదా, నువ్వు ఎట్ట తిన్నావురా బాబు, సరే వచ్చిన కదా శాంపిల్ ఏదో ల్యాబ్ పంపు, నీ హెల్త్కి మంచిదే కదా మేము చెప్తాను అన్నా. ల్యాబ్కు పంపారు, అది తేడా అని తేలింది. అప్పుడు ఆ కంపెనీ వాడు తాలూకో లేదంటే నాకు వ్యతిరేకంగా ఉన్నాడు ఏం చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మేము ఇచ్చిన దానికి సంబంధించి ఇప్పుడు ఈ ప్యాకెట్లో కల్తీ అని కనిపిస్తుంది, అతను ఆల్రెడీ తిన్న దాంట్లో కల్తీ ఉందని చెప్పేసి ప్రూఫ్ ఏంటి, ఏది అది ఎక్కడుంది అని అన్నాడు. ఆల్రెడీ తినేసాను రా బాబు అన్న. మరి ఇంకేంటి, నువ్వు తిన్న దానిలో కల్తీ ఉందన్నది ప్రూవ్ కాల, దానికి ఏమి లేవు, మేము కొత్తగా ఇచ్చామే, దానిలో ఏదో తేడా ఉందన్న సార్ మేము వెనక్కి తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా నెయ్యి విషయంలో కూడా ఇదే జరుగుతుంది అయ్యా. సరే అది కూడా పక్కన పెడదాం. షర్మిల కూడా అంటుంది కదా, టీడీపీకి చెంప పెట్టిది అని. ఆ అక్క, నువ్వు క్రిస్టియన్ కదా, తిరుమల లడ్డు క్వాలిటీకి వచ్చి నీకు ఏ రోజు అని తెలుసా? మీ అయ్య వైఎస్ఆర్ ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకొని టీటీడీ చైర్మన్ చేశాడు. ఎవరా భూమన కరుణాకర్ రెడ్డి? అదొక నాస్తికుడు, నల్ల రాయి అన్నాడు వెంకటేశ్వర స్వామిని, కొడతాను నన్ను ఏం చేయలేట వెంకటేశ్వర స్వామి అన్నాడు. అనాథ రక్షక, జగన్ రక్షక, గోవింద గోవింద అంది మీ పిన్ని సుబ్బారెడ్డి భార్య. మాకు విశ్వాసం, విజయమ్మ ప్రేయర్ చేస్తే ఏదైనా జరిగిందని చెప్పింది వాళ్ళు టీటీడీలో ఓ అమ్మ ఏదేదో చేస్తున్నారు. అటువంటి వాళ్ళు మీ బంధువులు అంతా, మీకు టీటీడీ యొక్క గొప్పతనం తెలియదు. సరే ఓపెన్గా అడుగుతున్నానమ్మా షర్మిల, మీరు 2019 నుంచి 2024 మధ్య మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్గా మీ బంధువులు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నువ్వు ఏనాడైనా తిరుమల లడ్డు తిన్నావా? అసలు ఇప్పటికంటే తిన్నావా లేదా ఒకసారి అన్నా? తిరుమల లడ్డు కొనుగోలు వాళ్ళు ఉంటారు కదా భక్తులు, వారు 2019కు ముందు లడ్డు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నప్పుడు దాని యొక్క క్వాలిటీ ఎన్ని రోజులు ఉంది? మీ అన్న హయాంలో తిరుమల లడ్డు ఇంటికి తీసుకొచ్చుకుంటే 2 రోజులకే గట్టిపడతాం, 3-4 రోజులకు వచ్చేసి పాడైపోవటం ఎందుకు జరిగింది? అట్లా ఎంత దిక్కుమాలినటువంటి నెయ్యి పడితే ఆ రకం జరిగింది. నీకు అది తెలీదా? అది అర్థం కాదా? నువ్వా హిందూ స్త్రీ కాదు, అదేమంటే ఓట్ల కోసం వచ్చేసి మీ అన్న నామాలు పెట్టుకున్నట్టు నువ్వు వచ్చి బోనం ఎత్తుతావు. నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలాగమ్మా? కమింగ్ టు జగన్ రెడ్డి, రోజారెడ్డి, మిగతా బ్యాచ్ ఎవరైతే వాళ్ళందరిని అడుగుతున్నా ఈరోజు క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఏవైతే శాంపిల్స్ మీరు టెస్టింగ్ అని పంపున్నారో ఆ శాంపిల్స్ సంబంధించినటువంటి నెయ్యిని లడ్డూలలో వాడలేదు కదా, వాడలేదు. మరి ఆల్రెడీ ఏ లడ్డూలైతే భక్తులు కొన్నారో వాటికి సంబంధించి కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్పారో అంటున్నారండి. కొంచెం బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్న పిల్లోడిగానే అర్థమైంది కదండి. ఏమని? సేమ్ మెటీరియల్, సేమ్ ప్రొడక్ట్ ఫ్రమ్ సేమ్ కంపెనీ యూజ్ చేశారు, తేడా కొట్టింది, అందుకే కొత్తగా వచ్చింది దాన్ని శాంపిల్ పంపాం, అందులో తేడా వచ్చింది. ఇంకా అర్థమైంది కదా, ఈ మాత్రం అర్థం కాదు ఎవరికైనా కానీ. మరి ఆ సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చేసి హిందువులో కాదో నాకు తెలీదు, దేవుడి మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలీదు, అదేమంటే దేవుడిని రాజకీయాలకు లాగొద్దని వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళకి ఎవరున్నారు ఏంటో
బొబ్బులిపులు సినిమాలో చెప్పినట్టుగా కోర్టుకి తీర్పు మారుతుంది అన్నట్టుగా జడ్జికి కూడా తీర్పు మారుతుందా? అలాగే ఉంది ఇప్పుడు. సరే, సిబిఐకి ఇద్దాం అంటున్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే వైఎస్ వివేకానంద రెడ్డిని ఘోరంగా చంపినప్పుడు వాళ్ళ బంధువులో ఎవరో బయటలో అనుకుందాం, వైఎస్ వివేకానంద రెడ్డి మరణానికి సంబంధించి జగన్ పాపం అమాయకుడు అనుకుందాం, మా బాబాయిని చంపిన వాళ్ళు ఎవరో నాకు తెలియాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. ఎందుకు? సిబిఐ ఎంక్వైరీ సునీత కోరిన తర్వాత ఎందుకు ఆమె తప్పు పట్టాడు? సిబిఐ ఎంక్వైరీ చేస్తూ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే సిబిఐ వాళ్ళని చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు, కోర్టును కూడా మేనేజ్ చేస్తున్నాడు. సిబిఐ రిపోర్ట్ తప్పు అని ఇదే జగన్ అన్నాడా లేదా? అంటే దీని అర్థం ఏంటి? వీళ్ళకి తగ్గట్టుగా వస్తే అది ఏదైనా కరెక్ట్, వీళ్ళకి తగ్గట్టుగా రాకపోతే అది ఎంత పెద్ద నిజమైనా సరే అది అబద్ధం అన్నాడు. అవునా కాదా మీరు చెక్ చేయండి. 3 రాజధానులకు సంబంధించి నేను ఒక కమిటీ వేస్తానని చెప్పేసి అన్నాడు. ఆ కమిటీ ఏం చెప్పాలి ఏంటనేది కమిటీ వేస్తానని చెప్పిన రోజు ఇతను ఏదైతే చెప్పాడో అదే కమిటీ రిపోర్ట్లో ఉంది. అంటే ఏంటి? ఇతను ఏదైతే అనుకుంటాడో అదే కమిటీ వాళ్ళు చెప్పాలి, ఇతను ఏదైతే కోరుకుంటాడో అదే కోర్టులో నుంచి రావాలి. లేకపోతే చంద్రబాబు మేనేజ్ చేశాడు, వాళ్ళు తప్పు చెప్పారు. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే వేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్, వాళ్ళు నిజాలు తెలుస్తారుగా, ప్రూఫ్లన్నీ ముందు పెడతారు. అప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు ఆగలేకపోతుంది? సిబిఐకి ఇస్తాను అసలు ఎందుకంటుంది? వైసీపీ సిబిఐకి ఏమైనా అసలు ఎందుకంటున్నారు? అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తాడా? మరి నాకు కనపడే నిజాలు ఏంటి? రేపు సిబిఐ కూడా ఒకవేళ ఇందులో కల్తీ జరిగిందని చెప్తే దాన్ని కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తుంటే కదా, అదే కదా వీళ్ళు చెప్తారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇదే సుప్రీంకోర్టు సూటిగా అడుగుతున్నానండి, చంద్రబాబు నాయుడికి సంబంధించేసి ఏదైతే వాళ్ళు స్కిల్ కుంభకోణం అన్నారు, స్కిల్ కేసు అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, దానిలో క్వాష్ వచ్చేసి సుప్రీంకోర్టుకి వచ్చింది కదా, మీరు ఎన్ని రోజులు దాన్ని పేరు పెట్టారు? నాకు తెలిసి ఇప్పుడు క్వాష్ కొట్టేయటమా లేదన్నప్పుడు ఎలా చేయడమా ఇంకా చేసినట్లేదు, ఇంకా పెండింగ్లో ఉన్నట్టుంది. ఆ కేసులో మీరు జగన్మోహన్ రెడ్డిని అడిగారా? చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టు మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి అని చెప్పేసి అడిగారా? సాక్ష్యాలు ఉన్నాయి అసలు? అందులో ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఎందుకంటే అందులో క్లియర్గా ఎక్కడెక్కడ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. సాక్ష్యాలు లేనటువంటి దానిలో మనిషిని అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టవచ్చు. అదేమంటే కోర్టులు ఈయన మేనేజ్ చేసాడు అనుకోవాలా, లేదన్నప్పుడు కోర్టు తమ పని తాము చేసిన అనుకోవాలా? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అండి, మైసూర్లో ఉన్నాడు పెద్ద ఆయన చెప్పాడు కోర్టులను కూడా రాజకీయమైనటువంటి వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు, మా మీద కూడా ప్రెజర్ ఉంటుంది అన్నాడు. ఈరోజు లడ్డు కల్తీకి సంబంధించేసి దేవుని రాజకీయాలకు లాగొద్దని చెప్పినటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో, 2 జడ్జిలు, మీ మీద పొలిటికల్ ప్రెజర్ పడలేదని నమ్మకం ఏంటి? అండ్ మోరోవర్ మీరు ఈరోజు ఏదైతే అంశం చెప్తూ ఉన్నారో కనీసం మీరు కొంచెం అన్నా సరే 2019-24 మధ్య ఏం జరిగింది, భక్తులు ఎంత ఇబ్బంది పడ్డారో, ఆ క్వాలిటీ ఎంత తగ్గింది, ఈ కనీసం క్వశ్చన్ చేసుకున్నారా, క్రాస్ చెక్ చేసుకున్నారా? బేసిక్గా అవన్నీ ఏమవుతుంది అసలు? ఏమో జరుగుతుంది మన దేశంలో? జడ్జిలకు సంబంధించి గతంలో ఎంతో గొప్ప తీర్పులు ఇచ్చేవాళ్ళు, ఎంతో గొప్పగా మాట్లాడేవారు. అసలు ఈరోజు ఏం జరుగుతుంది? ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. నేనైతే ఒక మొక్క చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, హిందువులైనటువంటి వాళ్ళు మీరు ఏ పార్టీ అయినా సరే గుండెల మీద చేసుకొని మీ మనసుతో మీరు ఆలోచించండి. 2019 అది కూడా పక్కన పెడతారు, 2020 నుంచి 2024 మన జూలై వరకు కొత్తగా ఈవో వచ్చి డైరీ వాళ్ళని మార్చి నందిని వాళ్ళకి ఇచ్చేంత వరకు లడ్డు క్వాలిటీ ఎలా ఉంది మీరు చెప్పండి చాలు. ఇంక అంతకుమించి నేనేం మాట్లాడను. కింద మంది ఎవరు కామెంట్లు పెడుతున్నారు, లడ్డూలో వచ్చేసి జంతు కొవ్వులు కలిస్తే 2-3 రోజులు కంపు కొట్టింది, పాడైపోయింది రకరకాలుగా. అయ్యా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కంపు కొడతాం అన్నది పక్కన పెడితే పాడవటం అనేది అయితే జరిగింది అయ్యా. 4-5 రోజులు 6-7 రోజుల నుంచి వచ్చింది లేదు. అంతకుముందు నెల రోజుల పాటు వచ్చిన రోజులు ఉన్నాయి. అండ్ ఈ కలిసే ఇంప్యూరిటీస్ ఏవైతే జంతు కొవ్వులు వచ్చేసి మైన్యూట్ క్వాంటిటీలో కనుక ఉంటూ ఉన్నట్టయితే అవి తేడా తెలియదు. సో జగన్ మీద అభిమానంతో, టీడీపీ మీద కోపంతో, పవన్ కళ్యాణ్ మీద కోపంతో మీరు ఆలోచిస్తూ పోతా ఉంటే మన ధర్మానికి హిందువులైనటువంటి వాళ్ళే తూట్లు పొడుస్తారు. మీ వల్లే అది పెద్ద నష్టం, అది మాత్రం గుర్తుంచుకోండి.